హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చూడబోయే రెసిపీ మొగలై వెజ్ చీజ్ పరోటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఈ పరోటాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకునే ముందు మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 1 కప్ గోధుమ పిండి వేసుకోండి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోండి. మనకు ఈ పరోటా కోసము పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే మనకు అంత బాగా పరోటాలు వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసి లిడ్లో చేసుకొని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. మీరు కావాలి అని అంటే ఒక క్లాత్నైనా వేసుకొని పక్కన పెట్టుకుంటే మనకు పిండి ఇంకా బాగా సాఫ్ట్గా అవుతుంది. చాలా బాగా పరోటాలు కూడా వస్తాయి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి. తర్వాత దీనిలోనే చాప్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ కూడా సన్నగా తురిమి వేసుకోండి. ఇందులో మనము రెడ్ చిల్లీ కూడా యూజ్ చేస్తాము కాబట్టి మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా చిల్లీస్ని యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలోనే 1/2 కప్పు ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే 1/2 కప్పు క్యాబేజీ తురుము వేసుకోండి. తర్వాత దీనిలోనే బీన్స్ కూడా 1/2 కప్పు వేసుకోండి. మీరు చేసుకునే పరోటా క్వాంటిటీని బట్టి వెజ్జెస్ని యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలోనే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు 1/2 కప్పు వేసుకోండి. తర్వాత దీనిలో ఇవన్నీ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ పరోటా కోసం మీకు నచ్చిన వెజ్జెస్ మొత్తము వేసుకోవచ్చు. ఇందులోనే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. మీరు కావాలి అంటే బీట్రూట్ తురుము, క్యాప్సికమ్ ముక్కలు ఇలా అన్ని వెజ్జెస్ని యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తర్వాత దీనిలో చిటికెడు పసుపు, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఈ మసాలాలు కూడా మరొక 1 మినిట్ వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత దీనిలోనే జీలకర్ర పొడి కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత దీనిలో పన్నీర్ తురుము 1/2 కప్పు వేసుకోండి. పన్నీర్ తురుమును కూడా ఒక 1/2 మినిట్ వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మీరు కావాలి అని అంటే ఒక 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా దీనిలో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు.
ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీ పిండిని కొద్దిగా చపాతీ పిండిని తీసుకొని చపాతీలాగా ఇలా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక 2 టేబుల్ స్పూన్ల మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీని కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్ల తురుముకున్న చీజ్ని కూడా వేసుకొని ఇలా స్క్వేర్ షేప్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోండి. మీరు కావాలి అంటే సైడ్లకి వాటర్ అప్లై చేసి ఫోల్డ్ చేసుకుంటే మనకు ఫోల్డ్ అనేది ఊడిపోకుండా చాలా బాగా వస్తుంది ఈ పరోటా. ఈ విధంగానే అన్ని పరోటాలను ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చీజ్ మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి. ఒకవేళ మీకు చీజ్ అసలే నచ్చకపోతే చీజ్ లేకుండానైనా కూడా మీరు ఈ పరోటాని ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పరోటాను వేసుకొని 2 వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ పరోటాలకి మనకు ఆయిల్ కంటే కూడా నెయ్యి చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఒకటేసారి 2 పరోటాలను ఫ్రై చేసుకుంటున్నాను. మీకు కావాలంటే మీ తవాలో ఎన్ని పరోటాలు పడితే అన్ని పరోటాలను వేసుకొని ఒకటేసారి ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసుకుంటూ 2 వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. పరోటాలు 2 వైపులు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా 2 వైపులు బాగా ఫ్రై అయిన తర్వాత తీసి సర్వ్ చేసుకోండి. ఈ పరోటాలను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అంతేకాకుండా ఇది చాలా హెల్దీ రెసిపీ. ఎందుకంటే మనకు తెలియకుండానే పిల్లలు అన్ని వెజ్జెస్ని కూడా తినేస్తారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాము. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.